హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. నా పేరు బాను. మా గార్డెన్లో ఈ మొక్కలు చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. ఇది నేను చిన్న కుండీ అండి, లీటర్ డబ్బాలో పెట్టాను. చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా పెరుగుతుందో. దీని ఏర్లు చూడండి ఎంత పొడుగున్నాయో అసలు. ఇవన్నీ ఏర్లేనండి, చూసారు కదా. ఇది మట్టిలో పెట్టానండి నేను. దీన్ని ఇప్పుడు కొంచెం వరకు ఇవన్నీ పండిపోయిన ఆకులు ఇవన్నీ క్లీన్ చేద్దాం అనేసి తీసాను. చూసారు ఎంత బాగుందో అసలు, మామూలుగా లేదు. అలాగే నేను సేమ్ ప్లాంట్ని వాటర్లో కూడా పెట్టానండి. ఇది వాటర్లో పెట్టింది. వాటర్లో కూడా ఎంత బాగా పెరుగుతుందో చూడండి. ఇంకోటి కూడా పెట్టాను వాటర్లోనే. చిన్న కొమ్మలు వచ్చినప్పుడు అలా కట్ చేసి నేను అలా పాటింగ్ చేస్తూ ఉంటాను. దీన్ని చూసారా ఎన్ని ఏర్లు వచ్చినాయి అసలు. రూటింగ్ ఎంత బాగుందో, ఇంట్లోంచి రావట్లేదు, ఫిక్స్ అయిపోయింది కష్టం. ఇదైతే చూడండి, చూసారా దీని వేర్లు చూడండి ఎంత బాగున్నాయో. నేను వాటర్ కూడా సగమే ఇచ్చాను. ఇప్పుడు ఈ వాటర్ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని తీసేసి మళ్ళీ కొత్త వాటర్ వేస్తాను. చూసారు కదా, మనం వాటర్లో కుండీలు లేవు, మట్టి లేవు అని ఏం అనుకోవసరం లేదు. మనకి పెంచుకోవాలనుకుంటే మొక్కలు చక్కగా వాటర్లో కూడా మనం పెంచుకోవచ్చండి. వాటర్లో పెంచుకోవచ్చు అని చూపించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవే కాదు, ఇంతకుముందు కూడా నేను వాటర్లో పెంచుకునే వీడియోలు చేశాను కదా. చూసి నన్ను చాలా బాగా ఆదరించారు మీరు. ఈ వీడియో కూడా చూసి నన్ను ఆదరిస్తారని మీరు అనుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. నాలాంటి పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది అనుకుంటారు మనం పెంచుకోవడానికి స్థలం లేదు, మట్టి లేదు, దానికి ఎరువులు ఇవ్వలేము, అయ్యి అంటే. దీనికి 15 రోజులకు ఒకసారి వాటర్ మారిస్తే చాలండి. వైబ్రేట్ అయిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. మొక్క చాలా బాగా పెరుగుతుంది. కొన్ని మొక్కలన్నీ వాటర్లోనే పెరుగుతాయి బాగానే. అలాంటి మొక్కలను మనం పెంచుకుని బెడ్రూమ్లోని కిచెన్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు స్నేక్ ప్లాంట్ ఉందంటే స్నేక్ ప్లాంట్ మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా వాటర్లో బాగా పెరుగుతుంది. ఇలాంటివి కూడా పెరుగుతాయి. మనీ ప్లాంట్ కూడా పెరుగుద్ది. చాలా ఉన్నాయండి వాటర్లో పెరిగే మొక్కలు. కొన్ని పెరుగుతాయి కానీ కొన్ని రోజులే ఉంటాయి, అన్ని రోజులు ఉండవు. అందుకని అలాంటి వాటిని కొన్ని రోజులు పెంచి పడేయడం మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటర్లో బాగా పెరిగే మొక్కలు మనం పెంచుకుంటే చాలా బాగుంటాయి. మనం మొక్కలు పెంచుకున్నంత ఆనందం కూడా ఉంటుంది. ఇంకా మీరు వాటర్లోనే పెరగలేమనుకున్న మొక్కల్ని కొన్నాటిని మనం బాల్స్ ఉంటాయి కదండి, అవి కూడా మట్టితోనే తయారవుతాయి బాల్స్. అందుకని మన ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా అది పాడవకుండా ఉంటుంది. కాబట్టి బాల్స్తో కూడా పెంచుకుంటే చాలా బాగుంటాయి మొక్కలు. నేను ఇంకండి ఇలాంటి ఆకులన్నీ తీసేసి నీట్గా చేస్తున్నాను. ఈ ఏర్లు కూడా కట్ చేసేద్దాం అనుకుంటున్నాను కానీ కట్ చేసేస్తే పాడైపోతుందేమో. దీన్ని కుండీ మార్చాలండి. మళ్ళీ నేను కొంచెం పెద్ద కుండీలో పెడదాం అనుకుంటున్నాను. ఇంత చిన్న కుండీ వల్ల ఈ ఏర్లన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కదా. చూడండి ఏర్లు వేరే కుండీలో పడిపోయి, చూసారా వేరు ఎలా వచ్చేసిందో చక్కగానే. ఇది ఎంత పొడుగుందో చూడండి ఏరు, అసలు 2-3 మీటర్లు ఉన్నట్టు ఉన్నది. అందుకని దీన్ని వేరే కుండీలో రీపాటింగ్ చేస్తాను. రీపాటింగ్ చేసినప్పుడు మళ్ళీ నేను వేరే వీడియో తీస్తాను. ఇవన్నీ ఏర్లేనండి. ఇవి ఎదిగే కొలది కూడా మనీ ప్లాంట్ లాగే ఎక్కడికక్కడ ఏర్లు వస్తూనే ఉంటాయి. ఆ ఏర్లను కూడా కట్ చేసేస్తే మరి బాగానే ఉంటుందేమో, నాకైతే తెలియదు. ఈ ఏర్ల నుండి కూడా మనకు మొక్కలు వస్తాయండి. ఏర్లు పెట్టుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి వీటి నుండి. ఇంకో ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది చిన్న కొమ్మ. ఇలా చేసుకోవడం వల్ల మనం ఎక్కువ ప్లాంట్స్, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది కొంచెం ఇక్కడ కట్ చేసేసి మళ్ళీ మనం వేరే దాంట్లో పెట్టుకుంటే దానికి రూట్స్ వచ్చేస్తాయి అనమాట. దీనికి ఒక్కసారి ఒకటి కొన్నామంటే చాలు, దీని నుండి మనం ఎన్ని ప్లాంట్స్ అన్నా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. వాటికి వాటర్ మారుస్తాను. ఇంక ఉంటానండి. బాయ్ అండి. ఈ చిన్న వీడియోని చూసి నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని చాలా ఆశపడుతున్నాను. చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకేనండి, ఉంటానండి. బాయ్.